ఆదివారం టేకుమట్ల మండల కేంద్రంలో జరిగిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో కుల సంఘాలను, ప్రజా సంఘాలను, అన్ని రాజకీయ పార్టీలను పిలవకుండా ఏకపక్షంగా వ్యవహరించిన అంబేద్కర్ కమిటీని రద్దు చేయాలని బీజేపీ నాయకులు దేశెట్టి గోపాల్ డిమాండ్ చేశారు. సోమవారం టేకుమట్ల మండల కేంద్రంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విగ్రహాన్ని ఆవిష్కరణ అంటే ఇవాళ జిల్లా వ్యాప్తంగా ఒక సంచలనం వార్త ఉండేది. ఇవాళ ఒక టెంట్లు వేసుకొని ఒక సౌండ్ సిస్టమ్ పెట్టుకొని ఒక మంచి అంబేద్కర్ గురించి 10 మందికి విషయాలు చెప్పే పరిస్థితి ఉండేది. అట్లాంటి కార్యక్రమాన్ని ఇలా మీరు నీరు గార్చే ప్రయత్నం చేసింది. అందుకే మేము అడుగుతున్నాం, ఇట్లాంటి తప్పులు చేస్తే మేము అంబేద్కర్ కమిటీని కూడా క్షమించే పరిస్థితి లేదు. మీరు ఖచ్చితంగా టేకుమట్ల మండల ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమానికి మనం భారతదేశంలో అంబేద్కర్ గురించి మనం అందరం తెలుసు, రాజ్యాంగ నిర్మాత అని తెలుసు, అతన్ని గౌరవిస్తున్నాం, అంబేద్కర్ సంబంధించిన ఆశయాలను కొనసాగిస్తున్నాం. కాబట్టి ఇంతమందిని పిలవకుండా కించపరిచినందుకు మరొకసారి మీరు ఖచ్చితంగా టేకుమట్ల ప్రజలకు క్షమాపణ కోరాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. కాబట్టి ఇవాళ పెద్దలు మరి ఏకు మల్లేష్ గారు మరి ఆయన గుర్తింపు కోసం ఆ జ్ఞాపకార్థం వాళ్ళు ఉన్న కుటుంబ సభ్యులు మరి ఇంత కష్టపడి వాళ్ళు మన ప్రజలలో ఒక అంబేద్కర్ విగ్రహం ఉండాలనే ఉద్దేశంతో మరి వాళ్ళు సహకారం చేసినందుకు సంతోషం. వారికి మేము పాదాభివందనాలు కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకటి గుర్తింపు చేయడానికి, ప్రజలకు ఆకారం అవ్వడానికి అంబేద్కర్ గురించి ఇంత కష్టపడి రిస్క్ తీసుకున్నందుకు వారికి ధన్యవాదాలు. మరి అట్లాంటి కార్యక్రమాన్ని వీళ్ళు ఇంత నీరు గార్చి మరి ఈ రకంగా చేయడం మరి చాలా దురదృష్టకరమని సందర్భంగా టేకుమట్ల పార్టీ నుండి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. కాబట్టి ఇక్కడ నుండి ఆ కమిటీ రద్దు కావాలి. ఆ కమిటీ రద్దు చేసి కొత్త కమిటీ నిర్మాణం చేసి ఇలాంటి అంబేద్కర్ కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలను పిలిచి పండుగ వాతావరణం లాంటి కార్యక్రమం చేసుకొని మనం అందరిలో కలిసి ఉండాలని డిమాండ్ చేస్తూ వాళ్ళను మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నా.